డీలిమిటేషన్ అంటే చట్టసభల పునర్విభజన కోసం ఏర్పాటు చేసే కమిషన్ను డీలిమిటేషన్ కమిషన్ అంటారు. వారు కొన్ని ప్రాతిపదికలు దగ్గర పెట్టుకొని దానికి అనుగుణంగా వివిధ పార్లమెంటు అసెంబ్లీ స్థానాలను నిర్ణయిస్తారు. ఒక నిర్వచనం ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ది సరిహద్దుల కమిషన్ లేదా సరిహద్దు కమిషన్ అనే దానిని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ చట్టం ప్రకారం కమిషన్ ఏర్పాటు ప్రధాన ఉద్దేశం భారత తాజా జనాభా లెక్కల ప్రకారం వివిధ శాసనసభల, లోక్సభల, నియోజకవర్గాల సరిహద్దుల పునః రూపకల్పన. దీన్ని బట్టి అంటే వారి యొక్క సరిహద్దులు లేకపోతే జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళు నిర్ణయిస్తారు ఏ రాష్ట్రంలో ఎన్ని ఉండాలనేది ఆ కమిషన్ నిర్ణయిస్తుంది. మరో నిర్వచనం ఏంటంటే డీలిమిటేషన్ అంటే ఒక దేశం లేదా ఒక ప్రావిన్సీలో శాసనసభ ఉన్న ప్రాదేశిక నియోజకవర్గాల పరిమితులు లేదా సరిహద్దులు నిర్ణయించే చర్య లేదా ప్రక్రియ. డీలిమిటేషన్ పనిని అధిక శక్తి సంస్థకు అప్పగిస్తారు. అటువంటి సంస్థను డీలిమిటేషన్ కమిషన్ లేదా బౌండరీ కమిషన్ అని అంటారు. ఇవి రెండు నిర్వచనాలండి. ఇప్పుడు విషయం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో డీలిమిటేషన్ స్టార్ట్ చేసి నియోజకవర్గాలు నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు వారు ఏమన్నారంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా ప్రాతిపదిక మీద కానీ మరి కొన్ని కారణాల వల్ల కానీ ఈ డీలిమిటేషన్ చేసి పునర్విభజన చేద్దాము అని నిర్ణయం తీసుకున్నారు. ఆ రకంగా 52 నుండి 62, 62, 76 రకరకాల కానీ కరెక్ట్గా 10 years కాకుండా కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూ రకరకాల టైంలో డీలిమిటేషన్ జరిపారు. 2000 తర్వాత ఒకసారి జరిగింది. కానీ ఇప్పుడు డీలిమిటేషన్కు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు వీళ్ళు రకరకాలుగా కొంతమంది అభ్యంతరం చెప్తున్నారు, కొంతమంది ఉన్ని అంటున్నారు అంటే డీలిమిటేషన్ యొక్క కమిషన్ యొక్క అధికారాలు ఎలా ఉంటాయంటే ఎస్సీ నియోజకవర్గాలు, ఎస్టీ నియోజకవర్గాలు, మహిళా నియోజకవర్గాలు, అదే కాకుండా ఈ టెరిటరీస్ సరిహద్దులు కూడా వాళ్ళే నిర్ణయించి ఇక్కడ ఇలా ఉండాలి అని. ఇంకా జనాభా ప్రాతిపదిక మీద అంటే కొంతమంది ఏమంటున్నారంటే దక్షిణ భారతదేశంలో జనాభా సంఖ్య తగ్గిపోయింది, ఉత్తర భారతదేశంలో జనాభా శాఖ పెరిగింది. జనాభా శాతం పెరిగినందువల్ల ఉత్తర భారతదేశంలో తప్పకుండా పార్లమెంటు కానీ అసెంబ్లీ సీట్లు కానీ పెరుగుతాయి. ఒకసారి ఉత్తర భారతదేశంలో సీట్ల సంఖ్య పెరిగితే ప్రభుత్వం నిర్ణయించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి సామర్థ్యాలు ఉత్తర భారతదేశానికే లభించవచ్చు అనేటువంటి భయం కొందరిలో ఉంది. ఎందుకంటే ఈ డీలిమిటేషన్ కమిషన్ టోటలీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. వారు చెప్పినట్లుగానే నియోజకవర్గ విభజన జరగవచ్చు. ఎస్సీ, ఎస్టీ, మహిళా కాన్స్టిట్యూషన్సీ అంటే రిజర్వేషన్స్ కూడా వాళ్ళే నిర్ణయించవచ్చు. అధికారం మొత్తం కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ న్యూ ఢిల్లీ అని వాళ్ళ చేతుల్లో వెళ్ళిపోతే తర్వాత మనకు అనుగుణంగా నియోజకవర్గాలు ఉండకపోవచ్చు, మనకు అనుగుణంగా పార్లమెంటు ఏరియాలు కూడా ఉండకపోవచ్చు. ఇవన్నీ అందుకే కొంతమంది ముఖ్యంగా ప్రతిపక్షం వాళ్ళు దీన్ని విమర్శిస్తున్నారు. సరే, కానీ డీలిమిటేషన్ అనేది అవసరం. వీళ్ళేమో 25 ఏళ్ల వరకు ఇంకా టచ్ చేయొద్దండి, డీలిమిటేషన్ వదిలేయనట్టు. కానీ డీలిమిటేషన్ అనేది అవసరం. జనాభా ప్రాతిపదిక మీద కావచ్చు, లేకపోతే ఏ ఎస్సీ, ఎస్టీ ఏ పర్సంటేజ్ ఉన్నారు దానికి అనుగుణంగా ఎన్ని రిజర్వేషన్లు వాళ్ళకి ఇవ్వాలి, ఇవన్నీ నిర్ధారణ తీసుకుంటే అందరికీ సమాన న్యాయం జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ డీలిమిటేషన్ను రద్దు చేయకుండా కొనసాగించడమే భారత ప్రగతికి ఎంతో ఉపయోగపడుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం ఇది ఈ పార్లమెంటు, కానీ జనం పెరుగుతున్నారు. దానికి అనుగుణంగా కాన్స్టిట్యుయెన్సీ మార్పు ఎంతో అవసరం. ఆ కాన్స్టిట్యుయెన్సీ యొక్క ఇంక్రీజ్ పెరుగుతాయి, చట్టసభల్లో సభ్యులు పెరుగుతారు, మన డిమాండ్ ఇక్కడ పెట్టే అవకాశం ఉంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డిమాండ్, కొన్ని మారుమూల ప్రాంతాలు ఉంటాయి. ఒకే ఎంపీ ఎక్కడో అంత దూరం వెళ్ళకపోవచ్చు. ఆ దగ్గరలో ఎంపీ ఉంటే ఆ సమస్యలు కూడా అతను చర్చించే అవకాశం ఉంది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ శాసనసభ సభ్యులు కానీ సంఖ్య పెరగడం వల్ల ప్రజాస్వామ్య విలువలు పెరుగుతాయి కానీ తగ్గవు. కాబట్టి భవిష్యత్తు 25 ఏళ్ళు కాకుండా వీలైనంత తొందరగా తిరిగి డీలిమిటేషన్ జరిగి భారత ప్రగతికి దోహదం చేస్తాయి, సహకరిస్తాయని ఆశిస్తున్నాను. కాకపోతే మనము విద్యావంతులు ఆలోచించాల్సిందంటే డీలిమిటేషన్ ఈజ్ కామన్. ఎవరు వాళ్ళ చేతుల్లో తీసుకోకుండా సవ్యంగా జరిగేలా చూడాలి.